ఈ మంత్రులకు ఏ స్టోరీ లేదు. మేము వికీ పెద్దలు ఉన్న స్టోరీ లేదు వాళ్ళకి. మాకు అధికారం వచ్చిన ప్రజలు కేవలం దోసుకోవడానికి అనుకుంటున్నారు. 5 ఏళ్ళు నడపండి మీకు బాధ్యత ఇచ్చింది. గతంలో ఉన్న పార్టీ కంటే మీరు బాగా చేస్తున్నారు కాబట్టి అది చేయండి ఆశపడి మనకి ఇచ్చేది. కానీ వాళ్ళకి అసలు పెద్దరికం లేదు, వారి జ్ఞానం లేదు, ఆ స్టోరీ లేదు. మాకు రాక రాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా చెప్పి 2020లో సోషల్ మీడియా 100% జాగ్రత్త గమనించి ఏం చెప్పిండు కేసీఆర్. నాలాల మీద వాటిపైన 28,000 కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చేది. ఇక్కడి నుంచి మాత్రం ఒకటి కూడా కట్టకుండా చూసుకోవాలి అని చెప్పి కొత్తగా కట్టే కూర్చేద్దాం, ఒకటి కూడా కట్టలేదు, కట్టే నష్టపోతారు ప్రజలు అని చెప్పిండు. దాంట్లో సార్ 28,000 ఉండేది సంగతి 15,000 చెప్పినారు కేసీఆర్. ఒకటైనా కూడా కొట్టినా ఇప్పుడు 25 తెచ్చి నాకేదో దొరికింది ఇద్దరు కావాలి అని చెప్పి పట్టుకొని వచ్చి ఎన్నో పెడుతున్నారు. కేసీఆర్ సాగు చెప్పిన ఆ రోజు కూడా 28,000 ఉన్నాయని చెప్తున్నారు. కొత్తగా గత చేయకండి, చెప్పండి ప్రజల ముందే, అది మన బాధ్యత. నష్టపోతున్న విషయం చెప్పాలి. పాతవాడు ఏం చేద్దామని ఆలోచించేద్దాం కానీ కొత్త ఏంటి నష్టపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అంత బాధ్యత కూడా తీసేయాలి. ఆయన కేసీఆర్ చెప్పి కోరుకుంటాడు అని సిగ్గుడు అలా మాట్లాడాడు. కేసీఆర్ చెప్పిన మొత్తం రుణం చేయమని 4,000 పెన్షన్ కూడా ఇస్తారో ఏమని అడిగి చేయి, మహిళకి 25,000 ఇస్తారని కేసీఆర్ చెప్పుడు చేయి. కేసీఆర్ ఎవరు చెప్పలే కదా, పురుగోడు కేసీఆర్ ఎవరు అధికారులు ఇచ్చింది, ఇవి ఇచ్చింది. ఇక ఒక్కటి కూడా మనకు కొత్తది రావద్దు అన్నమాట. మన రాము జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, తెలుసో తెలియకుండా చేసుకున్నారు. దానికి ఏం చేద్దాం, ఎట్ చేద్దాం ఆలోచన చేద్దాం. కానీ గత బాధ్యత మనం ఈసారి చెప్పిపోయినా చేస్తున్నాం. సాగు జనాలి. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి.